ఏ హాయ్ గాయ్స్, జస్ట్ ఇప్పుడే ఇంకా వర్షం పడి ఆగింది. అయితే ఒక అతను వర్షం పడి ఆగినా సరే బురద అవుతుందో లేదో తెలియదు కానీ పని అయితే ఇంకా చేస్తూనే ఉన్నాడు. సో అతని దగ్గర నేను అలా వెళ్తున్నాను. సో మీకు చూపిస్తాను గాయ్స్. ఆ విలేజర్స్ అయితే ఏది వర్షం పడినా పడకపోయినా ఏదో పని అయితే చేస్తూనే ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూసారా, ఇప్పుడు పడిన వర్షంకి అయితే గట్ల పైనుంచే వాటర్ వెళ్తుంది. చాలా బురదగా ఉంది, అంటే నడడానికి కూడా కరెక్ట్గా వాటర్ లేకుండా ఉంది. సో కరెక్ట్గా నడిస్తే పర్వాలేదు, నడకపోయామనుకో ఆ పొలం గట్లు కాసి ఎటువైపు పడిపోవచ్చు. సో చాలా బురదగా ఉంది గట్టు మొత్తం అయితే. చూసారా, అతని దగ్గరికి వచ్చేసాం మనం ఇప్పుడు. నేనైతే అతను అడిగాను, వర్షం పడిన తర్వాత కూడా పని చేస్తున్నావు, బురద గట్ట అవ్వట్లేదు అనేసి. అంటే బురద అవినా అవ్వకపోయినా నేను ఆల్రెడీ విత్తనాలు వేసాను, అలా అనేసి నేను ఇలా గొప్పులా పారతో కొట్టేస్తున్నాను, గడ్డ పారతో అని చెప్తున్నాడు. బురద అవ్వట్లేదా? జల్లిసేవా ఆల్రెడీ గింజలు గట్ట? ఏమేమి గింజలు వేసావు? కిందికా? సరే, అతనైతే బెండకాయలు చిక్కుడుకాయలు ఆల్రెడీ గింజలు వేసాను, అలానైతే నేను ఇప్పుడు కొడుతున్నాను చెప్పి అని వన్నకైతే చెప్పాడు. చూసారు కదా, ఈ చుట్టుపక్కల వ్యూ కూడా చాలా వరకు చాలా బాగుంది. ఈ వంగనారు పోయినట్టు కానీ అక్కడక్కడ ఉన్నాయి మొక్కలు మొత్తం పోయినా సరే వంగనారా. మిరపనారకు వేసారు ఏంటి? అది పోయింది. టమాటా నారా చిక్కుడు గింజలు వేసేవైతే ఎక్కడ? ఓ డౌన్ కాసే. గాయస్ చూసారు కదా, ఈ చుట్టుపక్కల పచ్చటి పంట పొలాలతో పాటు అలాగే వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది పొలాల వల్ల మనకి. చూసారు కదా వ్యూ ఎంత చక్కగా ఉందో. సో ఇప్పుడే వర్షం పడి ఆగింది కదా, అందువల్ల క్లైమేట్ చాలా అందంగా కనిపిస్తుంది. గాయస్ అతని దగ్గర నుంచి నేను ఇలా వస్తూ ఉండంగా నాకు దారిలో అయితే చాలా అరుదుగా కనిపించాయి జొన్న మొక్కలు. సో నీళ్ళు అయితే బయటకు రాలేదు కానీ సో బాగా కనిపిస్తుంది చూడడానికి. చూపిస్తాను ఇప్పుడు మీకైతే. చూసారు కదా, చూసారా, అంటే పూతకి ఇప్పుడు వచ్చాయి, ఇంకా ఎండింగ్ కరెక్ట్గా వేయలేదు, అలా అని గింజలు కూడా మనకి ఇంకా వేయలేదు అనమాట. చూసారా, ఇంకా లోపలికే ఉన్నాయి. జొన్న సైడ్ ఇది మొత్తం చూడండి, మనకు తోవల మొత్తం కనిపిస్తున్నాయి జొన్నలు. అంటే మొత్తం పూతకు వస్తున్నాయి. ఇంక ఇప్పుడు ఇంకా మనకి ఇంకా ఎండు రెడీ అవ్వలేదు. గాయస్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఓకే, బాయ్.